విఎస్కే వరల్డ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లకు కొంచెం కంగారు మొదలవుతుంది. నిజమే. ముఖ్యంగా ఈ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ వాక్యాలు వీటి మధ్య తేడా తెలియకపోతే మార్కులు చాలా సులభంగా పోతాయి. అవును. అయితే మన దగ్గరున్న సోర్స్ను చూస్తుంటే ఈ మొత్తం పజిల్ను సాల్వ్ చేయడానికి ఒక మాస్టర్ కీ ఉన్నట్టనిపిస్తుంది. అదే క్లాజ్. ఖచ్చితంగా. ఆ ఒక్క కీ దొరికితే చాలు. ఈరోజు మనం ఆ కీని ఉపయోగించి ఈ వాక్య నిర్మాణాలను ఎలా డీకోడ్ చేయాలో, పరీక్షల్లో వచ్చే చిక్కు ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలో వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. అయితే ఆ కీ గురించి మాట్లాడే ముందు మనం పునాది సరిగ్గా వేసుకోవాలి. అంటే క్లాజ్కి, ఫ్రేజ్కి ఉన్న తేడా స్పష్టంగా తెలియాలి. చాలామంది ఇక్కడే కొంచెం తిక్కమక పడతారు. అవును, అది నిజమే. క్లాజ్ అంటే సింపుల్గా ఒక సబ్జెక్ట్ అంటే కర్త, ఇంకా ఒక వర్బ్ అంటే క్రియ. ఈ జంట ఉన్న పదాల సమూహం. దానికొక పూర్తి అర్థం ఉంటుంది. ఓకే. కానీ ఫ్రేజ్లో ఈ జంట ఉండదు. ఉదాహరణకు మన సోర్సుల్లో ఉన్న జిల్ ప్రిపేర్డ్ అస్ అ కపుల్ ఆఫ్ శాండ్విచెస్ అనే వాక్యముంది కదా, ఉంది. అది ఒక క్లాజ్. ఎందుకంటే జిల్ సబ్జెక్ట్, ప్రిపేర్డ్ వర్బ్. అదే నేను అ కపుల్ ఆఫ్ శాండ్విచెస్ అని మాత్రమే అన్నాననుకోండి, దానికి పూర్తి అర్థం లేదు. అది ఫ్రేజ్. కరెక్ట్. ఈ చిన్న తేడానే మన తర్వాతి చర్చకు మొత్తం ఆధారం. అంటే ఒక వాక్యం యొక్క ఆత్మ లాంటిది ఈ సబ్జెక్ట్ వర్బ్ జంట అన్నమాట. అది ఉంటే క్లాజ్, లేకపోతే ఫ్రేజ్. సరే, ఈ పునాదితో మొదలు పెడితే మొదటి రకం సింపుల్ సెంటెన్స్. పేరుకు తగ్గట్టే ఇది చాలా సింపుల్గా ఉంటుందా? ఖచ్చితంగా. సింపుల్ సెంటెన్స్ అంటే కేవలం ఒకే ఒక్క ఇండిపెండెంట్ క్లాజ్ ఉన్న వాక్యం. ఇండిపెండెంట్ క్లాజ్. అవును. ఇక్కడ ఇండిపెండెంట్ అనే పదం ముఖ్యం. అంటే ఆ క్లాజ్ స్వతంత్రంగా, ఎవ్వరి మీద ఆధారపడకుండా ఒక పూర్తి భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఒక సబ్జెక్ట్, ఒక ఫైనైట్ వర్బ్. ఉదాహరణకు సివి రామన్ వన్ నోబెల్ ప్రైజ్. ఓకే. ఇందులో సివి రామన్ సబ్జెక్ట్, వాన్ వర్బ్. ఒకే ఆలోచన, ఒకే క్లాజ్. చాలా స్పష్టంగా ఉంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం. మన సోర్సులలో ఇంకో ఉదాహరణ ఉంది. సారా అండ్ యాష్లీ గిగిల్డ్ అండ్ విస్పర్డ్ ఆల్ నైట్. ఇక్కడ సబ్జెక్టులు ఇద్దరున్నారు, సారా అండ్ యాష్లీ. అవును. క్రియలు కూడా రెండున్నాయి, గిగిల్డ్ అండ్ విస్పర్డ్. మరి ఇది సింపుల్ సెంటెన్స్ ఎలా అవుతుంది? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలామంది ఇక్కడే పొరబడతారు. చూడండి, సబ్జెక్ట్ కాంపౌండ్ కావచ్చు, అంటే ఇద్దరు వ్యక్తులుండొచ్చు. వర్బ్ కూడా కాంపౌండ్ కావచ్చు. సరే. కానీ ఆ పనులన్నీ ఒకే యూనిట్గా, ఒకే సబ్జెక్ట్ చేత చేయబడ్డాయి. సారా అండ్ యాష్లీ అనే ఒకే సబ్జెక్ట్ యూనిట్ రెండు పనులు చేసింది. ఓ, అలాగా. ఇక్కడ రెండు వేర్వేరు స్వతంత్రమైన ఆలోచనలేవు, ఒకే సంఘటనను వివరిస్తున్నాం. అందుకే ఇది ఒకే ఇండిపెండెంట్ క్లాజ్ కిందకే వస్తుంది. ఇది సింపుల్ సెంటెన్సే. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉంది. అంటే వాక్యంలో ఎన్ని పదాలున్నాయన్నది కాదు, ఎన్ని స్వతంత్రమైన ఆలోచనా యూనిట్లున్నాయన్నదే ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. మీరు పాయింట్ పట్టుకున్నారు. సరే, ఒకే ఒక పూర్తి ఆలోచన ఉంటే అది సింపుల్ సెంటెన్స్. మరి మనం రెండు సమానమైన స్వతంత్రమైన ఆలోచనలను ఒకే వాక్యంలో చెప్పాలంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడే కాంపౌండ్ సెంటెన్స్ వస్తుందనుకుంటా కదా? అవును, సరిగ్గా అక్కడికే వచ్చారు. కాంపౌండ్ సెంటెన్స్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజులుంటాయి. అంటే రెండు సింపుల్ సెంటెన్సులను కలపడం లాంటిదా? అంతే. వాటిని కలపడానికి మనకు కొన్ని ప్రత్యేకమైన జిగురు లాంటి పదాలు కావాలి. వాటినే కోఆర్డినేటింగ్ కంజంక్షన్లు అంటాం. వాటిని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్యాన్ బాయ్స్ అనే ఒక పదముంది. ఫ్యాన్ బాయ్స్ అంటే ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. పర్ఫెక్ట్. మరి ఈ ఫ్యాన్ బాయ్స్లో ఏది వాడినా ఒకేలా ఉంటుందా, లేక వాటి మధ్య ఏమైనా తేడా ఉందా? ఉదాహరణకు హీ స్టడీడ్ హార్డ్ అండ్ గాట్ ఎ ర్యాంక్ అనే వాక్యముంది. ఉంది. ఇది సంబంధాన్ని కూడా నిర్దేశిస్తాయి. ఓ! హీ స్టడీడ్ హార్డ్ అండ్ గాట్ ఎ ర్యాంక్ వాక్యంలో అండ్ అనేది ఒకదానికొకటి జోడింపును సూచిస్తోంది. కష్టపడ్డాడు, ర్యాంక్ వచ్చింది. రైట్. అదే హీ స్టడీడ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్ అన్నామనుకోండి, అక్కడ బట్ ఒక వైరుధ్యాన్ని, అంటే కాంట్రాస్ట్ని చూపిస్తుంది. కష్టపడ్డాడు, అయినా ఫెయిల్ అయ్యాడు. కరెక్ట్. అలాగే హీ స్టడీడ్ హార్డ్ సో హీ గాట్ ఎ ర్యాంక్ అంటే సో అనేది ఒక ఫలితాన్ని చూపిస్తోంది. కాబట్టి ఏ కంజంక్షన్ వాడాలనేది ఆ రెండు క్లాజ్ల మధ్య ఉన్న అర్థ సంబంధంపై ఆధారపడి ఉంటుంది. అంటే కేవలం వాక్య నిర్మాణం మాత్రమే కాదు, దాని వెనుకున్న తర్కాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సరే, ఒక స్వతంత్ర ఆలోచన, రెండు సమానమైన స్వతంత్ర ఆలోచనల గురించి మాట్లాడుకున్నాం. మరి ఒక ప్రధాన ఆలోచనకు ఒక సహాయక ఆలోచన తోడైతే పరిస్థితేంటి?
అదే ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ అనుకుంటా. అవును, పేరుకు తగ్గట్టే దీని నిర్మాణం కొంచెం భిన్నంగా ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్, ఇంకా కనీసం ఒక డిపెండెంట్ క్లాజ్ ఉంటాయి. డిపెండెంట్ క్లాజ్. అంటే అది పూర్తి అర్థం కోసం మెయిన్ క్లాజ్పై ఆధారపడి ఉంటుంది. అది ఒంటరిగా నిలబడలేదు. ఉదాహరణకు, నేను వెన్ షీ హర్డ్ ద న్యూస్ అని ఆపేశాననుకోండి. ఆమె వార్త విన్నప్పుడు ఏమైంది, సంతోషపడిందా, బాధపడిందా అనిపిస్తుంది. అసంపూర్తిగా ఉంది. కరెక్ట్, అదే డిపెండెంట్ క్లాజ్ లక్షణం. ఇప్పుడు దానికొక మెయిన్ క్లాజ్ జోడిద్దాం. షీ వాజ్ హ్యాపీ వెన్ షీ హర్డ్ ద న్యూస్. ఇప్పుడు వాక్యం పూర్తి అయింది. షీ వాజ్ హ్యాపీ అనేది మెయిన్ క్లాజ్. వెన్ షీ హర్డ్ ద న్యూస్ అనేది దానిపై ఆధారపడిన డిపెండెంట్ క్లాజ్. అంతే. వీటిని వెన్, విచ్, దాట్, ఆల్దో, సిన్స్ లాంటి సబార్డినేటింగ్ కంజంక్షన్లు కలుపుతాయి. ఓకే, ఈ మూడింటి మధ్య తేడా ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. కాని అసలు పరీక్ష ఇక్కడే మొదలవుతోంది. ఒక రకం వాక్యాన్నిచ్చి దాన్ని మరో రకంలోకి మార్చమంటారు. ఇది చాలామందికి కష్టంగా అనిపిస్తోంది. ఒక పెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్ను చిన్న సింపుల్ సెంటెన్స్గా ఎలా మార్చాలి? దీనికి నేను క్లాజ్ క్రషింగ్ టెక్నిక్ అని సరదాగా అంటాను. అంటే మన లక్ష్యం ఏంటంటే డిపెండెంట్ క్లాజ్ను అణిచివేసి దాని స్థానంలో ఒక పదం లేదా ఒక ఫ్రేజ్ను వాడటం. క్లాజ్లో ఉండే సబ్జెక్ట్ వర్బ్ జంటలు తీసేయాలన్నమాట. అవును, అప్పుడే అది సింపుల్ సెంటెన్స్గా మారుతుంది. మన సోర్సులో దీనికి కొన్ని మంచి పద్ధతులున్నాయి. ఉదాహరణకు, నౌన్ క్లాజ్ని తీసుకుందాం. కాంప్లెక్స్ వాక్యం దట్ ది ఆఫీసర్ ఇస్ కరప్ట్ ఈజ్ వెల్ నోన్. ఆ అధికారి అవినీతిపరుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో దట్ ది ఆఫీసర్ ఇస్ కరప్ట్ అనేదొక నౌన్ క్లాజ్. అవును, ది ఆఫీసర్ సబ్జెక్ట్ ఈజ్ వర్బ్. ఇప్పుడు దీన్ని ఎలా కుదించొచ్చు? ఆ మొత్తం క్లాజ్ యొక్క సారాంశమేమిటి? అధికారి అవినీతి. దాన్ని ఒకే పదంలోకి మార్చండి, ది ఆఫీసర్స్ కరప్షన్. ఇప్పుడు వాక్యం చూడండి. ది ఆఫీసర్స్ కరప్షన్ ఇస్ వెల్ నోన్. వావ్! అంతే, కాంప్లెక్స్ వాక్యం సింపుల్ అయిపోయింది. మనం క్లాజ్ను ఒక నౌన్ ఫ్రేజ్గా మార్చేశాం. అద్భుతం! ఇది చాలా సింపుల్గా ఉంది. మరి అడ్జెక్టివ్ క్లాజ్ విషయంలో ఎలా? ఉదాహరణకు, అంబేడ్కర్ హూ వాజ్ ద స్కల్ప్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంబ్రేస్డ్ బుద్ధిజం. ఇక్కడ హూ వాజ్ ద స్కల్ప్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అంబేడ్కర్కు అదనపు సమాచారం ఇస్తోంది. దాన్ని కుదిస్తే అర్థం దెబ్బతినదా? చాలా మంచి సందేహం. ఇక్కడే వ్యాకరణ సౌందర్యముంది. మనం ఆ క్లాజ్ను తీసేయట్లేదు, దాని రూపాన్ని మారుస్తున్నామంతే. ఆ క్లాజ్ను ద స్కల్ప్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక ఫ్రేజ్గా మార్చి అంబేడ్కర్ పక్కన కామాల మధ్య పెడతాం. ఓకే, అపోజిటివ్ అంటారు దీన్ని. కరెక్ట్. ఇప్పుడు వాక్యం ఇలా ఉంటుంది. అంబేడ్కర్ ద స్కల్ప్టర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంబ్రేస్డ్ బుద్ధిజం. చూడండి, సమాచారం ఏదీ పోలేదు, కానీ వాక్య నిర్మాణం సింపుల్గా మారింది. రెండో సబ్జెక్ట్ వర్బ్ జంట హూ వాజ్ తొలగించబడింది. ఇప్పుడు అర్థమైంది. ఇది చాలా తెలివైన పద్ధతి. మరి దీనికి రివర్స్ ప్రాసెస్ అంటే సింపుల్ సెంటెన్స్ను కాంప్లెక్స్గా మార్చాలంటే ఒక పదాన్ని లేదా ఫ్రేజ్ను పట్టుకొని దాన్ని ఒక క్లాజ్గా విస్తరించాలా? ఖచ్చితంగా. ఇది కూడా పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్న. మన సోర్సులలో ఒక పాపులర్ రూల్ ఉంది. అదే టు వాక్యాలను మార్చడం. సింపుల్ వాక్యం హీఈస్ టూ వీక్ టు క్యారీ ద బాక్స్. అతను ఆ పెట్టెను మోయలేనంత బలహీనంగా ఉన్నాడు. దీన్ని కాంప్లెక్స్గా మార్చమంటే చాలామంది హీఈస్ సో వీక్ దట్ హీ కెన్ క్యారీ ద బాక్స్ అని రాసేస్తారు. కాని అది తప్పు కదా? అవును, మొత్తం అర్థం మారిపోతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన మార్పు జరుగుతోంది. సింపుల్ సెంటెన్స్ ఒక పరిస్థితిని వర్ణిస్తోంది. అతను చాలా బలహీనుడు అని. అవును, కానీ దాన్ని కాంప్లెక్స్గా మార్చినప్పుడు మనమొక కారణం ఫలితం సంబంధాన్ని సృష్టిస్తున్నాం. హీఈస్ సో వీక్ ఇది కారణం, దట్ హీ కెనాట్ క్యారీ ద బాక్స్ ఇది ఫలితం. ఓకే, సో వీక్ దట్ హీ కెనాట్. సో దాట్ నిర్మాణం ఆ లాజిక్ను బయటకు తెస్తుంది. అందుకే కెనాట్ అనే నెగటివ్ పదం సహజంగా వచ్చి చేరుతుంది. ఆ నెగటివ్ పదాన్ని మర్చిపోతే మొత్తం అర్థం తలకిందులవుతుంది. అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఉన్న వాక్యం కూడా ఇదే లాజిక్తో పనిచేస్తుందా? ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్ షీఈజ్ హార్డ్ వర్కింగ్. ఇది ఒక వైరుధ్యాన్ని సూచిస్తోంది. అవును, మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ అనే ఫ్రేజ్ ఒక వైరుధ్యాన్ని చూపిస్తోంది. దీన్ని కాంప్లెక్స్గా మార్చాలంటే అదే వైరుధ్యాన్ని చూపించే సబార్డినేటింగ్ కంజంక్షన్ కావాలి. థో లేదా ఆల్దో. అంతే, ఆ ఫ్రేజ్ను ఒక క్లాజ్గా విస్తరించి
దో షీఈజ్ రిచ్ షీఈజ్ హార్డ్ వర్కింగ్ అని రాస్తాం. రెండింటిలోనూ అర్థం ఒకటే, నిర్మాణం మారింది, అంతే తేడా. చాలా స్పష్టంగా ఉంది. ఇక చివరిగా సింపుల్ నుండి కాంపౌండ్కి మార్చడం. బిసైడ్స్ బీయింగ్ బ్యూటిఫుల్ ద గర్ల్ ఈజ్ ఇంటెలిజెంట్ అనే వాక్యముంది మన సోర్సుల్లో. ఉంది. ఇక్కడ బిసైడ్స్ బీయింగ్ అనే ఫ్రేజ్ రెండూ సమానమైన లక్షణాలను, అంటే అందం, తెలివి రెండింటినీ ఒకేసారి చెప్తోంది. అవును. దీన్ని కాంపౌండ్గా మార్చాలంటే ఈ రెండు లక్షణాలను రెండు వేర్వేరు ఇండిపెండెంట్ క్లాజులుగా విడగొట్టాలి. దీనికోసం నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే నిర్మాణం చక్కగా సరిపోతోంది. ద గర్ల్ ఈజ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ఆల్సో ఇంటెలిజెంట్. కరెక్ట్. ఇక్కడ ద గర్ల్ ఈజ్ బ్యూటిఫుల్ ఒక క్లాజ్, షీ ఈజ్ ఆల్సో ఇంటెలిజెంట్ అనేది రెండవ క్లాజ్. రెండు సమానమైన ఆలోచనలను బట్ ఆల్సోతో కలిపాం. ఈ నియమాలన్నీ బాగానే ఉన్నాయి కానీ పరీక్ష హాల్లో ఒత్తిడిలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవడం కష్టం. మన దగ్గర కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి. వాటిని ప్రయత్నించి చూద్దాం. మంచి ఆలోచన. మొదటి ప్రశ్న, ఇట్ వాజ్ డిన్నర్ టైమ్ వెన్ హీ ఫినిష్డ్. దీనిని సింపుల్ సెంటెన్స్గా మార్చాలి. ఆప్షన్లు: ఏ, వెన్ హీ ఫినిష్డ్ ఇట్ వాజ్ డిన్నర్ టైమ్. బి, ఆన్ ఫినిషింగ్ ఇట్ వాజ్ డిన్నర్ టైమ్. సి, హీ ఫినిష్డ్ అట్ డిన్నర్ టైమ్. డి, హీ ఫినిష్డ్ వెన్ ఇట్ వాజ్ డిన్నర్ టైమ్. ఇది మంచి ప్రాక్టికల్ ప్రశ్న. ఇచ్చిన వాక్యం కాంప్లెక్స్. ఎందుకంటే వెన్ హీ ఫినిష్డ్ అనేది డిపెండెంట్ క్లాజ్. మన లక్ష్యం దీని ఒక ఫ్రేజ్గా మార్చడం. అవును. ఆప్షన్ ఏ, డీలను చూడండి. వాటిలో ఇంకా వెన్ ఉంది. అంటే అవి ఇంకా కాంప్లెక్స్ వాక్యాలే. అంటే అవి ఎలిమినేట్ చేయొచ్చు. తప్పకుండా. ఎగ్జామినర్ కేవలం క్లాజుల వరుసని మార్చి కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆప్షన్ బి, ఆన్ ఫినిషింగ్, వ్యాకరణపరంగా అంత సహజంగా లేదు. ఇక మిగిలింది ఆప్షన్ సి, హీ ఫినిష్డ్ అట్ డిన్నర్ టైమ్. ఇది పర్ఫెక్ట్ సింపుల్ సెంటెన్స్. ఒకే సబ్జెక్ట్, ఒకే వర్బ్. వెన్ హీ ఫినిష్డ్ అనే క్లాజ్ను అట్ డిన్నర్ టైమ్ అనే చిన్న ఫ్రేజ్గా మార్చేశారు. కాబట్టి సి సరైన సమాధానం. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న. ఇది వాక్య రకాన్ని గుర్తించడం గురించి. షీ ట్రైడ్ హర్ బెస్ట్. పరీక్షలో ఇలాంటి ప్రశ్న వస్తే అది మన అదృష్టం. సమయం ఆదా చేసే ప్రశ్న. అవును. షీ సబ్జెక్ట్, ట్రైడ్ వర్బ్, ఒకే ఇండిపెండెంట్ క్లాజ్, ఒకే పూర్తి ఆలోచన. ఎలాంటి కంజంక్షన్లు లేవు. ఇది ఖచ్చితంగా సింపుల్ సెంటెన్స్. చివరిగా, హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్. ఈ వాక్యం చూడగానే నా కళ్ళు ముందుగా బట్ అనే పదాన్ని వెతుకుతాయి. ఫ్యాన్ బాయ్స్లో ఒకటి. అవును. అంటే ఇది కాంపౌండ్ అయ్యే అవకాశం బలంగా ఉంది. ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుందాం. హీ వర్క్డ్ హార్డ్, ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్. సొంతంగా నిలబడగలదు. హీ ఫెయిల్డ్, ఇది కూడా ఒక ఇండిపెండెంట్ క్లాజే. రెండు స్వతంత్ర క్లాజ్లను బట్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో కలిపారు. కాబట్టి ఇది నిస్సందేహంగా ఒక కాంపౌండ్ సెంటెన్స్. అంటే పరీక్షలో వాక్యాన్ని చూడగానే ముందుగా అందులో ఉన్న కంజంక్షన్ను గుర్తించడం ఒక మంచి టెక్నిక్. అదే అతిపెద్ద క్లూ. అయితే ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిన కీలక విషయమేమిటంటే, క్లాజుల స్వభావాన్ని అర్థం చేసుకుని వాటిని కలిపే కంజంక్షన్ల పాత్రను గుర్తిస్తే చాలు. ఈ వాక్యాల రకాలను గుర్తించడం, మార్చడం చాలా సులభమైపోతుంది. సరిగ్గా చెప్పారు. వ్యాకరణం అంటే కేవలం నియమాలను బట్టి పట్టడం కాదు, వాక్య నిర్మాణం వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోవడం. ఈ లాజిక్ను గుర్తుంచుకుని కొన్ని ఉదాహరణలు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఈ రోజు చర్చ చాలా విషయాలను స్పష్టం చేసింది. ధన్యవాదాలు. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన పంచుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. మనం ఈరోజు చర్చించుకున్న ఈ వాక్య నిర్మాణాలు కేవలం పరీక్షలకే పరిమితం కాదు. మనం మాట్లాడే భాష యొక్క సంక్లిష్టతను, సౌందర్యాన్ని ఇవి సూచిస్తాయి. నిజమే.